ఆర్బీఐ తాజాగా వెల్లడించిన నివేదిక ఆ గణాంకాల ప్రకారం భారతదేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్ళిపోతున్నాయట. దీనికి కారణాలు ఏమేమి ఉంటాయి అన్నది చూడాలి. కానీ 2026 ఒక జనవరి నెలనే తీసుకుంటే మన దేశంలోకి వచ్చిన పెట్టుబడుల కంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పెట్టుబడులు డబల్ ఉన్నాయట. మన దేశంలోకి వచ్చిన పెట్టుబడుల కంటే వెళ్ళిపోయిన విదేశీ పెట్టుబడులు ఏకంగా $1.4 బిలియన్ ఎక్కువగా ఉందట. అండ్ భారతీయ కంపెనీలు కూడా ఇక్కడికంటే విదేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయట. అండ్ భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నటువంటి పెట్టుబడులు అమెరికా, సింగపూర్, బ్రిటన్, యుఏఈలకు వెళ్ళిపోతూ ఉన్నాయట. 2026 జనవరి నెల గణాంకాలు చూస్తే విదేశీ కంపెనీలు తమ నిధులను వెనక్కి తీసుకోవడం లేదా పెట్టుబడుల ఉపసంహరణ గత 5 నెలల్లో ఏకంగా 97.3% పెరిగిందట. సో దాని ఫలితం నికర ఎఫ్డిఐ -1.4 బిలియన్లుగా నమోదైందట. ఎందుకని మనకు వచ్చే పెట్టుబడుల కంటే వెళ్ళిపోయే పెట్టుబడులు డబల్ ఉంటున్నాయట. చాలా టూ మచ్. కొత్తగా వస్తున్న ప్రతి రూపాయి కంటే వెనక్కి వెళ్తున్న నిధులు దాదాపు రెట్టింపుగా ఉన్నాయని గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరి వచ్చేసరికి స్థూల ఎఫ్డిఐల రాకలోనూ 7% క్షీణించి $5.7 బిలియన్ పరిమితమైపోయిందట. ఇది అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో భారత మార్కెట్పై అనాసక్తిని వెల్లడిస్తుంది అని రాసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు ఎన్నడూ లేదట మన దేశం నుంచి ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం. ఇక్కడ పెట్టే వాళ్ళకంటే తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు డబల్ ఉన్నారట. మరి దీనికి కారణాలు వేటి కోణంలో చూడాలో, ఒకవేళ దీని మీద ఏమైనా ప్రభుత్వం స్పందిస్తుంది అఫీషియల్గా, అంటే ఏం కారణము అని తెలియదు.